పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా. దత్తాత్రేయ స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కదా, రాజాది రాజ యోగి రాజ పరబ్రహ్మ దత్తాత్రేయ స్వామి. ఇక ఆయన తలుచుకుంటే అంటే చాలా మంది మాకు ఈ గ్రహం దోషం ఉంది, ఆ గ్రహ దోషం ఉంది, లేకపోతే మాకు ఈ సమయంలో ఇట్లా జరుగుతోంది, ఇది కంటిన్యూస్గా ఇవి జరుగుతున్నాయి, ఇది ఈ కుజగ్రహ దోషమే, ఇట్లా చెప్తూ ఉంటారు. ఏ గ్రహమైనా, ఏ దుష్ట శక్తి అయినా, ఎంతటి కష్టమైనా ఆయన ముందు తలదించాల్సిందే, అంతే. అయితే ఈరోజు మీరు అన్ని స్వామివారు చెప్పినటువంటి, అంటే ఆయన లీలల్లో నుంచి ఆయన ఏం చెప్పారు అనే దాని నుంచి మీరు అన్ని మాకు అర్థమయ్యే రీతిలో మీరు సరళంగా తెలియజేస్తున్నారు. ఇన్నాటి నా క్వశ్చన్ కూడా అదే. ఈ నవగ్రహాల అరిష్టాల నుంచి మేము బయటపడాలి, స్వామిని ఇలా మరి శరణు వేడాలి, స్వామి చెప్పిన మాటలు ఏమిటి ఒక్కసారి? చాలా చక్కగా అడిగావు పద్మిని. ఎందుకంటే అందరి సమక్షంలో నువ్వే అడుగుతూ ఉంటావు, అందరి తరపు నుంచి. స్వామి దయ కాదు. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనం చూసుకుంటే రాహు కేతు అంటే చాలా సర్పదోషాలే మనకి ఎక్కువ కనబడతాయి. రాహుకేతువులు అంటే. కుజగ్రహం అంటే అన్ని వివాదాలు, గొడవలు, అగ్ని భయాలు, చోర భయాలు ఇవి వస్తూ ఉంటాయి. గురుగ్రహం బాగాలేకపోతే అసలు చాలా ఏమంటారు, డౌన్ఫాల్ ఉంటుంది జాతకంలో. నీచ స్థితిలో కూడా వెళ్ళిపోతారు పాపం. ఒక్క గురుగ్రహం బాగుంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తూ ఉంటాయి. ఎందుకు నేను గురుగ్రహం గురించి మాట్లాడుతున్నానంటే, కేతు బాగాలేకపోయినా, రవి బాగాలేకపోయినా, కుజుడు బాగాలేకపోయినా, నవగ్రహాలు బాగాలేకపోయినా, గురుగ్రహం ఒక్కటి అనుకూలిస్తే, గురు బ్లెస్సింగ్స్ ఒక్కటి ఉంటే ఏ సమస్య అయినా, సర్వ అరిష్టాలు, సర్వ బాధలు, సర్వ దుఃఖాలు అన్నీ కూడా సమసిపోతాయి. స్వామి అందుకే చిత్తా నక్షత్రం రోజు జన్మించి హస్తా నక్షత్రం రోజు అంతర్ధానం అయ్యారు. ఎక్కడ? కురపురంలో. కానీ సూక్ష్మ రూపంలోనే మన మధ్యం తిరుగుతూ ఉంటారు. ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనకి తెలిసి ఎంట్రుకలు పెరుగుతాయా? తెలిసి ఆటోమేటిక్ గా పెరుగుతాయి. గోర్లు అంతే ఆటోమేటిక్ గా జరుగుతాయి. మన శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాణవాయువు నుంచి వచ్చింది. మనము జుట్టుని దూకుంటాం, పెరుగుతుందా లేదా అనుకుంటాము, గోర్లను చూస్తుంటాం. మరి ప్రాణవాయువు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలుసుకోగలిగితే ఆయన మాట్లాడే శబ్దం మనకు వినబడుతుంది. దానికి సాధన, ఇంట్యూషన్ అవసరం, సాధన అవసరం. మన శ్వాస ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకోగలిగితే, ఎందుకంటే ఈ శ్వాస లేకపోతే ప్రాణం పోయింది అంటారు. శ్వాస మీద ధ్యాస పెట్టండి అని కూడా అంటారు. శ్వాస మీద ధ్యాస అని అందుకే అంటాం. ఈ శ్వాసే లేకపోతే మనం లేము. అసలు ఆ శ్వాస ఇచ్చింది ఎవరు? ఆ పరమేశ్వరుడు. మరి ఆ శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది అని అందుకే ధ్యానం అంటారు. ధ్యానం కూడా ఎలాగా? నిశ్శబ్ద వాతావరణంలో నీ మొత్తము శక్తి అంతా కూడా నిశ్శబ్దం వైపు వెళ్ళిపోయి, నీ వాయువు ఎక్కడి నుంచి వస్తుందో ఆ శ్వాస యొక్క సౌండ్ ఫస్ట్ నీకు గమనించగలవు. నీ బ్రీతింగ్ సౌండ్ వస్తుంది. ఆ బ్రీతింగ్ సౌండ్ తర్వాత దాన్ని దాటితేనే భగవంతుడిని చేరుకుంటాం. అంత మెడిటేట్ చేయటం అంటే అది అమ్మో అసలు అంటే సాధ్యం అవుతుంది. తొందరగా మనకి వినే శక్తి, స్వామి ఏం చెప్తున్నారు, మాట్లాడుతున్నట్టు అవన్నీ అప్పుడు వస్తాయి అన్నమాట. అందుకనే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. స్వామి మన కోసము విఘ్నేశ్వరుడు గణాల్లో జన్మించారు. మన యొక్క విఘ్నాలను తొలగించటానికి వినాయకుడిని సైతం ఆయనలో ఇన్వడింప చేసి, నా భక్తుల కోసం నేను విఘ్నాలు తొలగించాలి అని చెప్పి ఆయన చిత్తా నక్షత్రంని చూస్ చేసుకుని జన్మించారు. ఖచ్చితంగా ఆయన ఎంచుకొని. స్వామి ఏం చెప్తున్నారంటే, 27 నక్షత్రాల చుట్టూ సంచరించే నవగ్రహాలు, నవగ్రహ సమస్యలు తొలగాలంటే నేను చెప్పిన మండల దీక్ష ఆచరించండి. 41 days ఆర్ 48 days ఎవరైతే సిద్ధమంగళ స్తోత్రం పారాయణం కానీ, శ్రీపాదరాజ అష్టకం కానీ, శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కానీ, లేదా నామజపము కానీ, ఎందుకంటే కలియుగంలో స్వామి ఇచ్చింది ఏంటి? నామజపమే. నామజపము కానీ చేసినట్టయితే అప్పుడు వాళ్ళ సర్వ అరిష్టాలు, సర్వ బాధలు అన్నీ నేను తొలగిస్తానని చెప్పారు. ఆయన ఏం చెప్పారో కూడా నేను చెప్తాను. అయితే ఎలా చేయాలి ఈ మండల దీక్ష? ఈ దీక్షను ఎలా చేయాలి? ఖచ్చితంగా దానికి ముందు మీరు
మెంటల్ గా ఫిజికల్ గా ప్రిపేర్ అవ్వాలి. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో లేవాలి. కనీసము 5 వరకైనా. బ్రహ్మ ముహూర్తం మా వల్ల కాదు, మాకు నైట్ డ్యూటీలు ఉంటాయి, మేము అర్ధరాత్రి చేస్తాం, పిల్లలు ఉన్నారు, పిల్లలు ఉన్నారంటే కనీసం 5 గంటలు 4:30, 5 వరకైనా మీరు రెడీగా నిద్ర లేచి మీరు శుచిగా శుభ్రంగా స్నానం ఆచరించి ప్రతిరోజు పసుపు వేసుకోండి నీటిలో. ఫస్ట్ మీ ఓరా క్లెన్స్ అవుతుంది. మీరు స్నానం చేసే నీటిలో పసుపు వేసుకోండి, అప్పుడప్పుడు రాళ్ళ ఉప్పు కూడా వేసుకోండి. తర్వాత ఒక పీట సిద్ధం చేసుకోండి, దాని మీద దత్తాత్రేయుడు పటం కానీ శ్రీపాద శ్రీవల్లభుడు పటం కానీ పెట్టుకోండి. ఇలాంటి పుస్తకం ఉంటే ఇలాంటి పుస్తకాన్ని పెట్టుకోండి, పుస్తకాన్ని లేదంటే గురుచరిత్రను పెట్టుకోండి. రోజు కూడా దీపము వెలిగించండి, అవినీతి దీపము. స్వామికి ఏదైనా ఒక పసుపు రంగు నైవేద్యం, అరటిపళ్ళు గాని, శనగలు గాని, పులిహోర గాని, మీకు ఏది వీలైతే అది, లేదా అటుకులు, ఏదో ఒకటి పసుపు రంగు పుష్పాలతో పూజించండి. మీరు కూడా పసుపు రంగు వస్త్రాలు గాని కాషాయం రంగు వస్త్రాలు గాని సిద్ధం చేసుకోండి. పసుపు గాని కాషాయం గాని తెలుపు రంగు వస్త్రాలు గాని సిద్ధం ఈ చేసుకోండి. 40 రోజులు ఆ వస్త్రంలోనే ఆ ఉండాలి. వస్త్రం తర్వాత మీ ఆఫీస్ కి మీ దుస్తులు మీరు ధరించి వెళ్ళిపోవచ్చు. మీరు పూజ చేసి అంతసేపే. ఒకవేళ నేను నిజంగా దీక్ష చేస్తాను, మాలాధారణ చేస్తాను లైక్ స్వామి అయ్యప్ప మాల ఎలా వేసుకుంటారు అలాగా అలా అంటే ఆ మాలాధారణ దుస్తులతోనే వెళ్ళొచ్చు. మీరు ఎవరు మీకు ఆటంకం కల్పించరు. రోజు కూడా పచ్చకర్పూరంతోనే మంగళహారతి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, పచ్చకర్పూరంతో ఇవ్వటం వల్ల మీకుండే నెగిటివిటీ మొత్తం తొలగిపోతుంది. అలాగే మీకు కనుక ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటే ఉదయం రాత్రి హారతి ఇచ్చుకోండి. ఆఫీస్కి వెళ్ళే ముందు రాత్రి మళ్ళీ మీరు వచ్చి అల్పాహారం సిద్ధం చేసుకొని హారతి అన్ని ఇచ్చిన తర్వాత అల్పాహారం స్వీకరించి నిద్రించవచ్చు. ఆ విధంగా దీక్ష చేయాలి. పసుపు రంగు పుష్పాలతో చేయండి. ఈ 41 రోజుల్లో మేడి చెట్టును కూడా పూజించండి. అలాగే మేడి చెట్టు గాని అరటి చెట్టు గాని రోజు పూజించండి. ప్రదక్షిణాలు చేసుకోండి ఖచ్చితంగా. అలాగే ఒకవేళ మా ఇంట్లో మేడి చెట్టు లేదు, అరటి చెట్టు లేదంటే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించుకొని ప్రదక్షిణలు చేసుకోండి. దీన్నే మండల దీక్ష అర్చన అంటారు. అద్భుతం. అర్చన చేసుకోండి. దత్తాత్రేయ స్వామి అష్టోత్తరం చదవటం మాత్రం మరవకండి. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అష్టోత్తరం చదువుకుంటే ఇంకా మంచిది. అద్భుతం, అద్భుతం. చాలా చక్కగా తెలియజేశారు. కష్టాల సుడిగుండంలోనే ఉన్నాం, ఏం చేయాలో పాల్పోవట్లేదు అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా, అంటే స్వామి యొక్క కృపకి పాత్రలు అవ్వటం అనేది చాలా. ఇక్కడ ఒక సెంటెన్స్ కూడా చెప్పారు పద్మిని, ఏమనంటే శ్రీపాదుల వారు అనేక పద్ధతుల్లో ప్రాణరక్షణ చేస్తారంట భక్తుల కొరకు. ఒక్కొక్క పర్యాయము రాబో జన్మలోని కొంత ఆయుష్ని తగ్గించి ఈ జన్మలో ఆయుష్ని ఇస్తారట, మా అమ్మకి ఇచ్చినట్టు. అలాగే లేదా కర్మ ఫలితములను బదలాయించే పద్ధతిలో శ్రేష్ఠికి జరిగినట్లు, ఆ సుబ్బయ్య శ్రేష్ఠికి జరిగినట్లు చేస్తారు. శ్రేయోభిలాషి అయిన ఒకని ఆయుష్ నుండి ఆ వ్యక్తికి ఆయుష్ కూడా పెంచగలరు. 100%. అసాధారణ పద్ధతిలో మృత్యువుని శాసించి ఆయుర్దాయం నీయగలరు శ్రీపాద శ్రీవల్లభులు. బ్రహ్మ దేవుడు ప్రతి జీవికి ఆయుర్దాయాన్ని ఇచ్చి శ్వాస ప్రశ్వాసల్ని నిర్ధారిస్తారు బ్రహ్మదేవుడు. అందుకే ఇన్ని శ్వాసలనే ఉంటుంది మనకి. తుది శ్వాస విడిచారు అంటారు తప్ప తుది రోజు అయిపోయింది అని అనరు, తుది శ్వాస అంటారు. అంతేగాని ఇన్ని సంవత్సరాలని నిర్ణయించే హక్కు లేదనమాట బ్రహ్మదేవుడికి. శ్వాసల మీదే బేస్ అయి ఉంటుంది. శ్వాస మీదే. క్రోధం, ఆవేశం వంటి దుర్లక్షణాలు ఉన్నప్పుడు శ్వాస ఎక్కువగా ఖర్చు అవుతుంది. అప్పుడే తొందరగా చచ్చిపోతుంది. క్రోధం, ఆవేశం, తద్వారా ఆయుర్దాయం తగ్గిపోతుంది. మనశ్చాంచల్యం కలిగిన కోతి చాలా ఎక్కువ శ్వాసలు తీసుకుంటుంది. 300 సంవత్సరాలు జీవించగలిగే తాబేలు ఒక్క నిర్దిష్ట కాలంలో కోతి తీసుకునే శ్వాసలలో 8వ వంతు మాత్రమే తీసుకుంటుంది. అందుకే అన్నేళ్ళు తాబేలు బ్రతుకుతుంది. అదే స్వామి మనందరికీ చెప్తున్నారనమాట. ఏమనంటే క్రోధము, ఆవేశము ఉండొద్దు, మీరు ఇలాంటి మండల దీక్షలు చేయండి, దేవతా కైంకర్యాల్లో పాల్గొనండి, దేవతా మూర్తుల్ని ఆరాధించండి అని కూడా చెప్తున్నారు ఆయన స్వామి. చాలా అద్భుతంగా తెలియజేశారక్క. కష్టమో నష్టమో ఒకసారి మొదలుపెట్టి ఒక్క 41 రోజులు లేదా 48 రోజులు కనుక చేసుకుంటే జీవితం మారుతుంది అని చెప్తున్నారు. కాబట్టి అందరూ స్వామివారికి దగ్గర అవ్వాలని సందర్భంగా మనవి చేస్తూ చాలా అద్భుతంగా వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్కారం అక్క. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే.